జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. నెక్స్ట్ ప్రాబ్లం, టాప్ ఈస్ టు VRU ఈజ్ యాజ్ XY XOR ఈస్ టు ZRW. ఓకే, ఇక్కడ ఏం లాజిక్ అయితే ఉందో అదే లాజిక్ ఈ రెండు మధ్య ఉందంట. అటువంటి లాజిక్ కలిగిన రెండు పదాలు ఏ ఆప్షన్ ద్వారా వస్తాయో కనుక్కోండి అన్నాడు. ఓకే, ఇక్కడ ఒకసారి చూస్తే టాప్ TOP, ఇక్కడ వాల్యూ VRU. TOP వాల్యూ ఏంటంటే VRU. T యొక్క నంబర్ ఎంత అంటే 20, 15, ఇక్కడ 16. ఓకే, ఇక్కడ వాల్యూ 22, 18, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 21. 20 కాస్త 22 అయింది +2, 15 కాస్త 18 అయింది +3, 16 కాస్త 21 అయింది +5. అంటే +2, +3, +5 లాజిక్లో చూస్తే ఇక్కడ ఇది రైటా రాంగా మనకు క్లారిటీ ఇచ్చేది నెక్స్ట్ నంబర్. ఓకే, నెక్స్ట్ పేరు చూస్తే XOR, ఇక్కడ ZRW. ఓకే, X యొక్క నంబర్ 24, O యొక్క నంబర్ 15, R యొక్క నంబర్ 18. దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూ 26, 18, 23. ఓకే, 24 కాస్త 26 అంటే +2, 15 కాస్త 18 అంటే +3, 18 కాస్త 23 అంటే +5. ఓకే, ఇక్కడ ఈ రెండు లాజిక్ సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఈ లాజిక్ని సాటిస్ఫై చేస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ QIP, ఇక్కడ SLV, ఇక్కడ 17, ఇక్కడ 19. 17 కాస్త 19 అంటే +2. దేర్ ఫోర్ I వాల్యూ 9, L వాల్యూ 12. 9 + 12 అంటే ఎంత అంటే 3 +3. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 16, ఇక్కడ 22. ఓకే, 16 కాస్త 22 అంటే +6 అయింది. ఎంత ఉండాలి? +5 ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ వాల్యూ NET PGY 14, 5, 20. ఇక్కడ 16, 7, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 25. +2, +5 ఈ రెండు బాగానే సరిపోయినాయి. కానీ ఇక్కడ మధ్యలో +3 అనేది ఉండాలి. 5 + 3 8 ఉండాలి కాబట్టి ఇక్కడ లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ NOR. ఓకే, NOR. ఓకే, NOR కాస్త PRWగా మారిపోవాలంట. ఓకే, ఆ వే ప్రకారం చూస్తే 14, 15, 18, 16, 18, ఇక్కడ 23. ఓకే, ఫస్ట్ +2. ఓకే, +2, 14 + 2 16, +3 15 + 3 18. నెక్స్ట్ +5, 18 + 5 23. 2, 3, 5 మ్యాచ్ అయ్యేది కాబట్టి దేర్ ఫోర్ మనకి ఏ ఆప్షన్ ద్వారా ఆన్సర్ వచ్చిందంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఫేక్ ఈజ్ టు GZLD ఈజ్ యాజ్ కాల్ ఈజ్ టు DZMK ఈజ్ యాజ్ పిక్ ఈజ్ టు డాష్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫేక్ FAKE. ఓకే, FAKE ఈజ్ టు GZLD. ఓకే, వీటి ప్లేసెస్ నంబర్ 6, 1. ఓకే, 1 రాసిన ఒకటే, 27 రాసిన ఒకటి, 11, ఇక్కడ 5, 7, 26, 12, 4. 6 కాస్త 7 అయింది. 6 కాస్త 7 అంటే +1. 27 కాస్త 26 అంటే -1. 11 కాస్త 12 అంటే +1 -1. ఇక్కడ లాజిక్ +1 -1 +1 -1 లాజిక్లో ఉంది. ఓకే, అదే లాజిక్తో ఇక్కడ అదే ఉంటుంది. ఓకే, డైరెక్ట్ మన ఆన్సర్ చూద్దాం. పిక్ PICK. ఓకే, ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలి? +1తో మొదలు పెట్టాలి. ఓకే, +1 తర్వాత -1, అగైన్ +1, ఇక్కడ -1. ఓకే, P యొక్క నంబర్ ఎంత అంటే 16, 9, 3, 11. 16 + 1, 16 + 1 వాల్యూ 17, 18, 4, ఇక్కడ 10. 17 యొక్క లెటర్ ఏమవుతుందంటే Q H D, ఇక్కడ 10 అంటే ఏమొస్తుందంటే J.
ఓకే QHDJ అనేది మన లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ టీచర్ is to BFUDSFI is a student is to VUTEUOF అయితే క్లాసెస్ యొక్క కోడ్ ఏమో కనుక్కోవాలి. ఓకే చూద్దాం. ఇక టీచర్ TEACHER ఓకే దాని యొక్క డి కోడ్ BFU ఓకే అదేవిధంగా DSFI ఓకే ఇక్కడ ప్లేసెస్ నంబర్ ఓకే ఇక్కడ ప్లేసెస్ నంబర్ రాస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ టీ యొక్క నంబర్ 20 ఇక్కడ 5 నెక్స్ట్ అదేవిధంగా 1 నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 3 8 5 18 ఓకే నెక్స్ట్ వన్ బి యొక్క నంబర్ ఎంత అంటే 2 నెక్స్ట్ అదేవిధంగా 6 21 నెక్స్ట్ వన్ 4 19 అదేవిధంగా ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 6 9 వస్తుంది. ఓకే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూ 20 కాస్త 2 అంటే చాలా మ్యాచ్ చాలా డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 20కి దగ్గరగా ఉన్న నెంబర్ 19 20 కాస్త 19 అయిందంటే -1గా అలా 5కి -1 చేస్తే 4 1కి -1 చేస్తే జెడ్ ఉండాలి ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే లాజిక్ని టీని +1 చేశాడు ఎంత అంటే 21 అవుతుంది. 1ని +1 చేశాడు 2 ఈని +1 అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ లెటర్ని ఏం చేశాడంటే +1 చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా మిడిల్ లెటర్ యాస్టీజ్గా రాశాడు 3 + 1 4 8ని +1 18ని +1 ఈని +1 అంటే రిమైనింగ్ సగం లెటర్స్ని కూడా ఏం చేశాడంటే +1 చేశాడు. ఓకే ఇదే లాజిక్తో స్టూడెంట్ని కూడా క్రియేట్ చేశాడు. ఓకే చూద్దాం స్టూడెంట్ STUDENT స్టూడెంట్ కూడా ఇదే లాజిక్ వస్తే లాజిక్ కరెక్ట్ అవుతుంది లేదంటే మరి వేరే లాజిక్ వెతకాల్సి వస్తుంది. ఓకే మధ్యలో మిడిల్ నెంబర్ డి కాస్త ఈ అవ్వాలి ఎందుకంటే యాస్టీజ్ డి తర్వాత ఈ కాబట్టి ఓకే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఓకే టీ తర్వాత యు తర్వాత వి ఎస్ తర్వాత టి VUTE నెక్స్ట్ ఈ రెండు కూడా అలా ఆల్టర్నేట్గా ఉండాలి. టీ తర్వాత యు ఈ తర్వాత ఎఫ్ ఎన్ తర్వాత ఎం UMF ఓకే ఎన్ తర్వాత ఓ ఓకే UOF ఓకే ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఉండాల్సిన లాజిక్ ఏం కనుక్కోవాలంటే క్లాసెస్ యొక్క డీ కోడ్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఓకే క్లాసెస్ CLASSES క్లాసెస్ యొక్క డీ కోడ్. ఓకే ఫస్ట్ వన్ మిడిల్ లెటర్ యాస్టీజ్గా రాయాలి ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ టీ ఓకే మిడిల్లో టీ ఉండాలి. ఓకే టీ ఉంది ఇక్కడ టీ లేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఓకే ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. ఏ తర్వాత ఇక్కడ బి సి తర్వాత ఇక్కడ డి ఎల్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమంటే ఇక్కడ ఎం BMDT ఓకే BMDT ఇక్కడ బిఎం లేదు రాదు. ఓకే ఇక్కడ BMDT ఇక్కడ వరకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఎస్ ప్లేస్లో టీ ఇక్కడ ఎస్ ప్లేస్లో టీ ఈ తర్వాత ఎఫ్ TFT ఉండాలి TFT దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ HTY ZVK KUY ZWN ఇక్కడ రెండు ఏం లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ కనుక్కొని అవే ఆప్షన్ ద్వారా మనం కనుక్కోమన్నాడు. ఓకే చూద్దాం ఇక్కడ HTY నెక్స్ట్ ZVK 8 20 ఇక్కడ 25 ఇక్కడ వాల్యూ 26 22 11 8 కాస్త 11 అయింది +3 నెక్స్ట్ అదేవిధంగా 25 కాస్త 26 అయింది +1 ఇక్కడ 20 కాస్త 22 అయింది అంటే ఇక్కడ నుంచి +3 +2 అదేవిధంగా +1 ఒక డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాకపోతే రివర్స్లో ఉన్నాయి. అంటే ఇక్కడ హెచ్ కాస్త ఇక్కడ హెచ్ నంబర్ YZ
ఓకే వైజెడ్కి ఏం చేశాడు +1 చేశాడు. టీవీని ఏం చేశాడు +2 చేశాడు. హెచ్కేని ఏం చేశాడు అంటే +3 చేశాడు. ఓకే చూద్దాం ఇలా ఈ విధంగా రాస్తాం మనకి క్లారిటీ వస్తుంటే ఆ విధంగానే రాద్దాం. HTY ZVK ఓకే వాల్యూ 8 20 ఇక్కడ 25 26 22 11 ఇక్కడ 25 కాస్త 26 వాల్యూ ఎంత అంటే +1. నెక్స్ట్ వన్ T 20 కాస్త 22 అంటే +2. నెక్స్ట్ అదేవిధంగా 8 కాస్త 11 అంటే +3. ఓకే +1 +2 +3 లాజిక్లో ఇచ్చాడు. ఓకే ఇదే వే ప్రకారం KUY ఓకే ఏం రావాలంటే ZWN రావాలి. ఓకే ఇక్కడ Y తర్వాత Z, యూకి 21 ఇక్కడ నంబర్ ఇక్కడ 23 దేర్ఫోర్ +2 ఇక్కడ +1 దేర్ఫోర్ ఇక్కడ వాల్యూ K వాల్యూ 11 N వాల్యూ 14 K కాస్త 14 అంటే +3 అవుతుంది. ఓకే అదే వే ప్రకారం మన ఇక్కడ వాల్యూ రావాలి. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ లెటర్ కూడా చూద్దాం. టీ నంబర్ 20 ఇక్కడ 23 ఉంది, నెక్స్ట్నే ఉండాలి, నెక్స్ట్ +1 ఉండాలి. ఓకే ఇక్కడ వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. టీ తర్వాత యూ ఉండాలి. ఓకే జీ తర్వాత హెచ్ ఓకే సరిపోతుంది. కే తర్వాత బి రాదు, డి తర్వాత ఈ మళ్ళీ బి తర్వాత సి ఉండకూడదు, బిని మళ్ళీ +2 చేయాలి. ఇంకా మిగిలిపోయిందే లాస్ట్ ఆప్షన్. కావండి చూద్దాం. AED EGD +1 +2 ఇక్కడ +3 1 5 4 5 7 4 +1 +2 ఇక్కడ +3 1 +2 +3 చేస్తే ఇక్కడ వాల్యూ మ్యాచ్ అవుతూ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉందంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్